స్టూడెంట్స్, ఇట్స్ అన్ అపీల్ టు ఎవ్రీవన్. ఏం జరుగుతున్నా సరే కొన్ని రోజులు అవి పార్కింగ్ లాట్లో పెట్టేయండి, పక్కకి పెట్టేసి ఫస్ట్ ఎగ్జామినేషన్ కాన్సన్ట్రేట్ చేయండి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏడాది వాట్ ఎవర్ టైమ్ యూ స్పెంట్ ఆన్ దాట్, దిస్ ఈస్ ద టైమ్ టు ప్రెజెంట్ ఇట్. సో ఈ టైంలో ఐ అగ్రీ, ఇంట్లో ఉన్న గొడవలు కానీ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ మన ఇమోషన్స్ మీద వర్క్ అవుతాయి. అప్పుడు మనకి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉండాలి, వేర్ యూ విల్ కంట్రోల్ యువర్ ఇమోషన్స్ అండ్ ప్రొసీడ్ టువర్డ్స్ యువర్ గోల్. ఈ టైం మళ్ళీ రాదు, ఈ ఎగ్జామినేషన్ నీ కోసం మళ్ళీ స్పెషల్గా పెట్టరు. అలాంటప్పుడు నువ్వు ఏది హార్ట్కి తీసుకోవాలి, ఏది దుఃఖం రాకుండా ఉండదు, సుఖం రాకుండా ఉండదు, అవి రెండు కంట్రోల్ చేసుకుని డిసిప్లిన్డ్గా వెళ్తేనే ముందుకి వాళ్ళకు ఒక గోల్ సెట్టింగ్కి, ఒక అచీవ్మెంట్కి ప్రోత్సాహం దొరుకుతుంది. చాలా కష్టం ఇది, ఇట్స్ నాట్ ఈజీ. నేను చెప్పినంత ఈజీ కాదు, ఎవరన్నా అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు మళ్ళీ అయ్యో నేను ఆ రోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రోజు సో అండ్ సో అయింది మా ఇంట్లో, సో ఐ కుడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్. లైఫ్ లాంగ్ యూ విల్ సఫర్, బికాస్ దిస్ ఇస్, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ కెరియర్, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు టేక్ అవే యువర్ కెరియర్. సో ఈ టైంలో కనుక మీరు ఆ కాన్సన్ట్రేషన్ చేయగలిగితే అప్పుడు డెఫినెట్గా మీరు సక్సెస్ మార్గంలో వెళ్తారని నా ఉద్దేశం.